సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. Hope you're all doing good. సో ఈరోజు ట్యూస్డే అవడం వల్ల మనమైతే జపాలికి అయితే వెళ్దామని నేనైతే డిసైడ్ అయ్యి బండి అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను బండి తీసుకునేసరికి అయితే మా ఫ్రెండ్స్ అయితే వస్తామని చెప్పేసరికి మనమైతే డ్యూక్ తీసుకున్నాం. నేను మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా వస్తాం అనేసరికి మనమైతే కార్ తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనమైతే అల్పిరి దగ్గర అయితే ఉన్నాం. సో మన హ్యారియర్, ఒక Z900, ఒక డ్రాగో, అన్ని నా 3 వెహికల్స్ అనమాట. ఈ 3 వెహికల్స్ నావి. ఎవ్రీ వెహికల్ ఈస్ గోయింగ్ టు తిరుమల విత్ అస్ టుడే అండ్ ఇట్స్ గోనా బి ఎ ఫన్ వ్లాగ్. ఎందుకంటే అసలు ఆ ప్రశాంతత ఎలా ఉంటుందంటే వెళ్ళే కొద్ది ప్రశాంతత అనేది పెరుగుతూ ఉంటుంది. డాడీ, మమ్మీ, అమ్మమ్మ అయితే కార్లోనే అయితే ఉన్నారు. సో మనమైతే ఇప్పుడు మన బైక్ అయితే అటాచ్ చేసేద్దాం. లెట్స్ గో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఇక్కడ మనకైతే గణేష టెంపుల్ అయితే ఉంటుంది. తిరుమల ఎక్కే కొద్దీ అసలు నిజం చెప్తున్నా కదా, ఇట్స్ అ హెవెన్. మనం హెవెన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అసలు ఆ ఫీలింగే వేరే. మీరు కార్లో రండి, బైక్లో రండి, మీ ఇష్టం, బస్సులో కూడా రండి, ఏమన్నా కూడా తిరుమల ఎక్కేటప్పుడు ఆ వైపు వస్తుంది చూసారా, అది అసలు చెప్పలేని ఫీలింగ్ అనమాట. సో గైస్, నేనైతే ఇప్పుడు వ్యూ మార్చేస్తా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే వ్యూ బాగుంటుంది. సో లెట్స్ గో. మనం ఎక్కడైనా మంచి స్పాట్ దొరికితే అక్కడైతే. దిస్ ఈస్ అ డిఫరెంట్ POV. సో గైస్, ఇఫ్ యూ గైస్ రిమెంబర్, మనమైతే కార్ ఆర్ బైక్ అనేసి ఒక చిన్న కన్ఫ్యూజన్లో అయితే ఉన్నాం కదా. సో నేనైతే ఏమీ చెప్పదలుచుకోలేదు. మీకు June 27, 2027 డేట్న మీకైతే ఒక మంచి సర్ప్రైజ్ అయితే రాబోతుంది, విచ్ యూ గైస్ ఆర్ంట్ రెడీ ఫర్. ఈవెన్ ఐ ఆమ్ నాట్ రెడీ ఫర్, టు బీ వెరీ ఆనెస్ట్. ప్రశాంతంగా మా డాడీ వెనకాల ఫాలో అయిపోతాం వ్యూ చూసుకుంటూ. మా డాడీని ఓవర్టేక్ చేశారనుకోండి, అయ్యో. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం. సో గైస్, సక్సెస్ఫుల్గా మనమైతే తిరుమల ఎంటర్ అయిపోయాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గాయస్, ఇది డాష్ క్యామ్ వ్యూ. ఇది ఎట్లుందో కమెంట్ చేయండి. సో ఒక్కొక్క వ్యూని అయితే ట్రై చేస్తున్నాం అనమాట. మౌంట్స్ ఉన్నాయంటే మనం ఎన్ని వ్యూస్ అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా, నాది స్లిప్ అవ్వడం లేదు, ఎందుకంటే రబ్బర్స్ వేసేసాను కాబట్టి. ఇప్పుడు స్లిప్ అయితే కాదనమాట, ఆ రబ్బర్స్ ఇచ్చింది దానివల్ల కదా, దానికోసమే. వెయిట్ చేద్దాం, ఇంట్లో వాళ్ళు రావాలి కదా. ఇక్కడ ఫుల్ వాటర్ ఉండదు. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి, వాటర్ని కూడా చూపిద్దాం. ఇదండి ఎట్లయితే నిండిపోయిందో ఫుల్గా. మనం ఎప్పుడు వచ్చినా చాలా తక్కువ ఉండదు. డ్యూక్ హ్యారియర్ Z9 నుంచి డ్యూక్ అయితే కాసేపు షిఫ్ట్ అయిదాము. చలో. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం డ్రాగో తోలుతున్నా, ఎత్తంగానే బండి దూకుతుంది. చూడండి. and very nimble and very lightweight. My first bike, జపాలి. మన ఫస్ట్ బండి తోలుతున్న మజా ఇంకే బండిలో రాదు.
సో 2 బైక్స్ మనవే. సో ఆబ్వియస్గా నాకు ఏ బండి ఉన్నా పర్లేదు, మనది అన్నప్పుడు ఆ ఫీలింగే వేరే. దీనిలో చాలా వర్క్ చేయించాల్సింది ఇంకా బాకీ ఉంది. అదేందో నా Z9 కూడా చేయించాలి వరకు. నా Z9 కొంచెం తేడాగా బిహేవ్ చేస్తాను కార్నర్స్ దగ్గర. ఇంతకుముందు నేనైతే పెట్రోల్ నార్మల్ది పట్టించుకొని వచ్చాను కదా, అది E20 వల్ల E20 పెట్రోల్ ఏమో తెలియదు కానీ కార్నర్స్ దగ్గర లిటరలీ పవర్ లాస్ అవుతా ఉన్నింది. నాకు ఫ్యూ సెకండ్స్ పవర్ లాస్ అవుతా ఉన్నింది. చాలా డేంజర్. నాకు కాన్ఫిడెన్సే రాలా కార్నర్ చేస్తా అంటే, ఎందుకంటే నేను హైయెస్ట్ సెకండ్ గేర్లోనే వస్తానన్నమాట కార్నర్స్ దగ్గర. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ చిన్న ఇట్లా ఈ మూమెంట్ ఉంటుంది సార్, స్మాల్ మూమెంట్, అప్పుడు ఒక చిన్న పవర్ టైనీ లాగ్ అయితే కనిపించింది నాకు. సో ఇక్కడ ఏం చేద్దాం చెప్పండి, సరిగ్గా ఫ్యూయల్ దొరకట్లేదు, బండ్లు అయితే కొనేస్తున్నాము, ఏం చేద్దాం. అండ్ ఎంతమంది డ్రాగన్ మిస్ అయ్యారో కింద కమెంట్ చేయండి. గైస్ కార్ని అయితే సక్సెస్ఫుల్గా పార్క్ చేసి ఇప్పుడు మనమైతే జపాలి అయితే ఎక్కబోతున్నాం. ఇంట్లో వాళ్ళు అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, ఎందుకంటే మనం సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోతాం కాబట్టి మనం అయితే వచ్చేసాం అనమాట ఫాస్ట్గా. చలో మరి, నమస్కారం, వెల్కమ్ టు జపాలి. ఇప్పుడు మనమైతే చాలా వెరైటీగా వెళ్తున్నాం. ఫుల్గా వేస్తుంది, పైన జపాలి వాటర్ తాగుదాం. ఐస్ వాటర్. నిన్న నేను ఇస్రోకి పోయినాను కదా, ఇస్రోలో కూడా చాలామంది నన్ను అడిగారు అనమాట వాటర్ గురించి. మనం ఇక్కడ పెట్టాం చూడు ఐస్ వాటర్ గురించి అడిగారు. మళ్ళీ ఇప్పుడు ఆ వాటర్ పెడదాం పదా. గోవిందా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. గైస్ ఇప్పుడు జపాలి వాటర్ని అయితే చూపిస్తారండి. ఒకసారి రండి రా. గైస్ ఒకసారి ఇటు చూద్దురా. లేదు ఇటు చూద్దురా అన్నా, ఇటు చూడు. ఓహో సూపర్. ఓకేనా గైస్, ఫైనల్గా మన దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనమైతే మళ్ళీ ఇప్పుడు తిరుపతికి అయితే వెళ్ళిపోతున్నాం కిందకైతే. సో ఫస్ట్ కార్ దగ్గరికి వెళ్ళి మన హెల్మెట్స్ అని అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు ఎలా అంటే మనం బైకులు తీసుకొని కిందకి దిగేద్దాం డైరెక్ట్గా కార్ దగ్గరికి, మళ్ళీ అక్కడైతే గియర్ వేసుకుందాము. సో మా డాడీ అయితే ఈ మధ్య వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట, వాట్సాప్ వ్లాగింగ్. సో మా ఫ్యామిలీ గ్రూప్లో పెడుతున్నాడు. ఎక్కడన్నా కూడా డాడీని చూసి పిల్లలు ఇన్స్పైర్ అవుతారు. ఇక్కడ పిల్లోడు కొడుకుని చూసి మా డాడీ ఇన్స్పైర్ అయ్యి వ్లాగింగ్ చేస్తున్నాడు. రేపు యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తాడంట మా డాడీ. ఏనా నా యూట్యూబ్ ఛానల్లో ఏం పెడతావు నాన్న? ఎదురు పెట్టి ఈరోజు మా కొడుకు ఇది కొనిచ్చా, దాట్స్ మనీ. నీ కాదు, కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే దాట్స్ మనీ అంటున్నారు కదా. నువ్వు కూడా ఛానల్ క్రియేట్ చేసి మా కొడుకు ఈరోజు ఇది కొనిచ్చాను ఫ్రెండ్స్ అని చెప్పు, అంతే కదా. Yo guys, we are back on the Z9 అండ్ డ్రాగో మనోడి దగ్గర ఉంది. వెనకాల నెంబర్ ప్లేట్ మార్పియాలి, బైక్కి టైర్స్ మార్పియాలి. రీసెంట్గానే సర్వీస్ చేయించాను అనమాట బైక్ని, బట్ మొత్తంగా అయితే మళ్ళీ చేంజ్ చేయించేద్దాం. నన్ను ఏమైనా చేయాలంటే కూడా నాకు మనసు ఒప్పట్లేదు, ఎందుకంటే దాన్ని ఎలా ఉందో అలానే వదిలేద్దాం అనిపిస్తుంది నాకు. The power on the Z9, బాబా. మనమైతే ఫైనల్గా స్టార్ట్ అయిపోయాం కిందకి, టోల్ అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. నేనైతే ఇప్పుడు ఏం చేశానంటే 2-3 క్లిప్స్ అయితే పెడతాను. మనమైతే ఎక్కడైతే మనకి కనిపిస్తుంది చూసారా, అక్కడైతే నేను ఎక్కడైతే మనకి తిరుపతి టౌన్ కనిపిస్తుంది అక్కడైతే నేను మళ్ళీ ఇంకోసారి అయితే కంటిన్యూ చేస్తాను. సో మనమైతే ఎప్పుడైనా కూడా ఇలా డౌన్ హిల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే దయచేసి న్యూట్రల్లో మాత్రం బండి పెట్టుకోవద్దండి. నేనైతే వ్లాగ్ చేస్తున్నప్పుడు సౌండ్ డిస్టర్బెన్స్ రాకూడదని మాత్రమే పెట్టాను అనమాట. దీంతో మనకి ఏమవుతుంది తెలుసా, ఇలా కనుక మీరు న్యూట్రల్లో కనుక పెట్టేశారనుకోండి, మీరు బ్రేక్ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది. ఆ బ్రేక్ యూస్ చేయడం వల్ల ఏమంటే రిజర్వాయర్ అనేది హీట్ ఎక్కిపోతుంది అనమాట, మన బ్రేక్ రిజర్వాయర్. దానివల్ల మన బ్రేక్ అనేది ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆబ్వియస్గా మీరైతే గేర్లోనే పెట్టుకోండి. ఇప్పుడు చూసారా, ఇంజన్ బ్రేకింగ్ అయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది కదా. సో లిటిల్ బిట్ ఆఫ్ బ్రేక్ యాడ్ చేసుకున్నానా, నాకు కావాల్సినంత వరకు పెట్టుకున్నానా, మళ్ళీ థ్రాటిల్ ఇచ్చుకున్నానా, అంతే. మీరు సేవ్ చేసే ఫ్యూయల్ పక్కన పెడితే రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ అయిపోతుంది ఘాట్ రోడ్స్లో ఎస్పెషల్గా. గైస్ మన కార్తిక్ ఎవరో పోలీస్ ఆయన ఎక్కించుకొని పోతున్నాడు. తిరుపతి వ్యూ అయితే కనిపిస్తుంది, నైట్ వ్యూ అసలు చాలా బాగుంటుంది. నెక్స్ట్ టర్న్లో మీకు చూపిస్తా గైస్. ఇక్కడ నుంచి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది తిరుపతి.
బట్ క్లోజ్అప్ షాట్ కోసం నేనైతే ట్రై చేస్తున్నాను. అసలు ప్యూర్ పిచ్ బ్లాక్, ఇక్కడ ఏం లేదు, ఏం కనిపించట్లా. బా ఈ వ్యూ చూడండి గాయ్స్, కనిపిస్తుందా? ఐ హోప్ కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా. తిరుపతి లుక్స్ బ్యూటిఫుల్. అయ్యో, జై శ్రీరామ్. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గాయస్, ఫైనల్గా మనం అయితే కిందకైతే దిగేసాం, అలిపిరి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమన్నా తాగాలనిపిస్తుంది గాయస్, చాలా డిహైడ్రేట్ అయిపోయింది బాడీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. థ్యాంక్ యూ సో మచ్ గాడ్. ఈ బండి ఇంతే సార్. కవాసాకి సార్. తిరుపతి 14 లక్షలు పెట్టుకున్నాడు. మొన్న పిఎంసీ సర్కిల్ అడిగితే బుల్లెట్ 9 లక్షలు అన్నాడు. 14 లక్షలు నాకు. థ్యాంక్ యూ సార్. 14 లక్షలు. పడిపోయారు. ఎవరన్నా మమ్మల్ని చూస్తే నవ్వుకోపోతారు గైస్, ఎందుకంటే మేము చెప్పులు లేకుండా సీన్ తోలుతున్నా. అట్లీస్ట్ చెప్పులన్నా వేసుకున్నారనుకోండి, వీటి చెప్పు కాడన్నా అన్ని డిసైడ్ అవుతారు. అసలు చెప్పులే లేకుండా తోలుతున్నాను అనుకో, ఇంకే ఏ కేటగిరీ కిందకి వేసుకోపోతారు. కానీ వాళ్ళకి నేనేం చెప్పేది, గుడికి పోయేసి వస్తున్నాం అనేసి. సో యా, హాయ్ రా. యూఆర్ ఆల్సో యూట్యూబరా? ఏం వీడియోలు చేస్తావు? నాకా? థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ. రౌండా? కెమెరా హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చెప్పు. సో గైస్, మన సబ్స్క్రైబర్కి ఒక చిన్న రౌండ్ కావాలంట. సో అలా ఒక చిన్న రౌండ్ అయితే ఇచ్చేద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ ప్రాపర్గా తీసుకెళ్తా, ఓకేనా? బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఈరోజు నా బండి హీట్ ఎక్కినంత ఏ రోజు ఎక్కల హీట్, అది కూడా నైట్ టైంలో. ఎందుకో తెలుసా, మనం ఎక్కువ, నేను హైయెస్ట్ 3rd గేర్ అంతే, అలా నోడలేను బండిని. ఎందుకంటే అది ఇంక అట్లే తోలాలి, లేకపోతే ఇంకా ఘాట్ రోడ్లో ఇంకెలా తోలాలి చెప్పండి మీరు. ఇక్కడ టనల్ దగ్గర ఒకసారి Z9 సౌండ్ ఏనండి. మా ఇంటి దగ్గర టనల్ కదా, వచ్చిపోయిన ప్రతిసారి నేనైతే చేస్తాను. బట్ అక్కడ ఎవరైనా చాలామంది పనుకొని ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే పనుకోకుండా ఉంటారో ఆ టైంలో చేస్తాను సౌండ్. ఇప్పుడు రెడీయా?
సో గాయ్స్ ఫైనల్గా మనమైతే ఇంటికైతే వచ్చేసాం. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. బాయ్.